నల్గొండ జిల్లా చందంపేట భూభారతి సదస్సులో అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు లేవనెత్తిన రైతులకు దేవరకొండ ఆర్డీఓ దగ్గర సమాధానం లేకపోవడంతో పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టి 6 నెలలు పూర్తయినా రెవెన్యూ డివిజన్పై పట్టు సాధించలేకపోవడంపై ఆర్డీఓపై మండిపడ్డారు. క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది? ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? అనంతరం పొంగులేటి మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణి వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో రిజర్వాయర్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆధార్ కార్డు తరహాలో భూధార్ తీసుకువస్తామని తెలిపారు. మీకు వచ్చే లాభం ఏంటి అనేది గౌరవ కలెక్టర్ గారు, మిగతా నాయకులు, అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. 2-3 అంశాలు మీకు స్పష్టంగా చెప్పి ఎక్కువ టైం మిమ్మల్ని తీసుకోను. ధరణితో ప్రభుత్వం వద్దకు మీరు పోవాల్సి వచ్చేది ధరణి నాడు. మీ భూములు మీ తాతలు, తండ్రులు, ముత్తాతల టైం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వంలో మైక్ సౌండ్ పెంచుకోండి. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే మీకు పట్టాలు ఇచ్చామో ఆ పట్టాల దగ్గర నుంచి ఇందాక మిత్రులు చెప్పిన ఈ డీఫామ్ ఫారెస్ట్ డి నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది.